సార్ నమస్కారం సార్. మస్కూరి నేను యూట్యూబర్ మూవీ ఇండస్ట్రీ. నమస్కారం సార్. ఎస్ ప్రవీణ్ కుమార్ మార్కెట్ కొప్పల్ నమస్కారం సార్. నేను చేసేది మెకానిక్ సార్. అదే ఓన్ గ్యారేజ్. Sir, nothing sir. I am working as a metro retail market. దుర్గయ్య వాళ్ళు నేను పాల్ ప్యాక్. సార్ నా పేరు రాజేష్. నేను మహీంద్రా కంపెనీలో అగ్రికల్చర్ సైంటిస్ట్ పనిచేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్కారం సార్. నేను నా పేరు యాదగిరి సార్. నేను అజంతా జాబ్ చేస్తున్నాను. నా పేరు రామకృష్ణ. నేను ఆర్మీ క్యాంటీన్లో జాబ్ చేస్తాను సార్. నేను క్యాటరింగ్ ప్లస్ రియల్ ఎస్టేట్ ఉంది సార్. నా పేరు మహేష్. నేను సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ జూబ్లీస్లో ట్రాఫిక్లో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు రవి. నేను సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాను. నా పేరు సత్యనారాయణ. కుంభాయి మున్సిపల్ రాజశేఖర్ సార్. హెచ్సిఆర్ వెహికల్లో వినోదంగా రిజైన్ చేస్తున్నాను. వాటర్ ప్లాంట్ ఉంది సార్. లేబర్ ప్లాంట్. నేను హౌస్ వైఫ్. నా పేరు శివర్ణ. నా పేరు కుమారి. జాబ్ చేస్తాను. నమస్తే సార్. నా పేరు మాధవి. నేను హౌస్ అందరికీ నమస్కారం. నా పేరు రజనీ. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ వచ్చేసి కెమికల్ ఇంజనీర్ సార్. నమస్కారం మేడం. నా పేరు శైలజ. మా హస్బెండ్ పేరు అరవింద్. ఆయన హెచ్పి గ్యాస్ లో అకౌంటెంట్ గా చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు 10, పాప 6th. బాబు పేరు అనురాగ్, పాప పేరు అంశ. నేను అమ్మ. నమస్కారం మేడం. నా పేరు శైలజ. మా ఆయన పేరు, మా హస్బెండ్ పేరు జగదీష్. సాధారణ టీచర్ అందరికీ. నా పేరు లక్ష్మీదేవి యాదవ్ అందరూ. కాకపోతే స్కూల్ స్వరూప. నా భర్త బిజినెస్ కేబుల్ ఆపరేటర్. ప్రజెంట్ నేనైతే హౌస్ వైఫ్. ప్రజెంట్ కోర్స్ నా పేరు మాధవి. నేను ఐజన్ డ్రగ్స్ లో R&D డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ గా 2 years చేసి మానేసి ప్రజెంట్ హౌస్ వైఫ్ గా. 2 daughters ఉన్నారు. నాకు బాగా చూసుకుంటున్నాను. నమస్కారం టీచర్స్. నా పేరు సరిత. మేము గట్టలీలో ఉంటాము. మా ఆయన పేరు మహేష్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. నాకు ఇద్దరు కిడ్స్. చిన్నబాబు 7th, చిన్నబాబు 3rd. నమస్కారం టీచర్స్. నా పేరు జ్యోతి. నాకు టెక్ ఉంది సార్. మారుతి షోరూంలో అడ్వైజర్గా చూస్తారు. మాకు ఇద్దరు పిల్లలు. బాబు 10th, ఫస్ట్ ఇయర్, పాప 10th. నేను కుంభాయి మున్సిపల్లో బిల్లపల్లి ఏరియాకి డీటెయిల్గా పనిచేస్తున్నాను. నా పేరు అరవింద్ కుమార్. బిజినెస్ సర్వీస్లో ఒక డిఫెన్స్లో వర్క్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంటుంది. 20 ఏళ్ళు జరుపుకుంటాము. ప్రతి అవకాశం మళ్ళీ టీచర్లను కలవడం, విద్యార్థులను అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం విషయం. ఎంతో ముఖ్యం. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మాకు తెలిసిన విషయం ఏంటంటే విద్యార్థులు కూడా ఇంత చైతన్యంగా ఉందనే విషయం నాకు ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ నాకు వచ్చేది. ఇంకా ఏం వేరే విషయాలలో ఏం జరగదు. ఏంటంటే ప్రతి విద్యార్థులు ఎటువంటి టాలెంట్ ఉందనే విషయం కూడా తెలుసుకున్నాం. సంతోషమైన విషయం ఏంటంటే దాంట్లో కూడా పిల్లలు చాలా ఉన్నత స్థాయికి మంచి జాబ్ చేస్తారు. చాలా సంతోషాలు. ఆ విధంగా గర్ల్స్ కూడా చేసి సరిపోయారు. వాళ్ళు కూడా మంచి విద్యాలయం. మా దానికి వచ్చి మేము లేదు. మేము ఫస్ట్ కాన్సెప్ట్ చేసాము. కాకపోతే మీరు ముఖ్యంగా చెప్పాలంటే యువకుల్లో సహకరించిన గ్రామపిల్లలు వాళ్ళ సహకారమే ఎక్కువ ముఖ్యమైనది. ఎందుకంటే ఇంత పెద్ద విశాలమైన పాఠశాల 5 ఎకరాల పాలిటిక్స్ మొత్తం మీద ఊరు మొత్తం అందరూ సహకరించారు.
చాలా మంది నాకు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది. అప్పట్లో ఒక విషయం చెప్పాలంటే స్టార్టింగ్ 650 రూపాయలు జీతంలో ఎంత 650 రూపీస్ జీతం. మ్యాథ్స్ అంటే అప్పుడు భయపడిన వాళ్ళము. సో మ్యాథ్స్ అంటే ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుందా? సో తను చెప్పే విధానం అంత చాలా బాగుండేది సార్. సో ప్రతి ఒక్క సమ్ము అంటే తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బ్లాక్ బోర్డ్ పైన చాలా చాలా అంటే చాలా విలువించి చెప్పేవాళ్ళు. సో మాకు చాలా బాగా అర్థమయ్యేది. చెప్పాలంటే మ్యాథ్స్ మీద భయపోయి ఇంట్రెస్ట్ కలిగిందంటే ఎస్పెషల్లీ నా అనుభవం చెప్తున్నాను. సో సాబర్మీర్ సార్ చెప్పే ఆ పద్ధతి వల్లనే అది జరిగింది. ఇంకోటి సో అంటే మిగతా వాళ్ళు తప్పు చేయడం కాదు. సార్ ఎలా అంటే తన సబ్జెక్ట్ మాత్రమే రిస్ట్రిక్ట్ పరిమితం అవ్వకుండా సో వేరే యాక్టివిటీస్ కూడా చాలా టేకప్ చేసేటోళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓల్డ్ స్కూల్లో చూస్తుంటే ఆ బిల్డింగ్ చుట్టూ మీకు వాల్స్ పైన తను ఓన్గా పెయింటింగ్ చేసేవారు. అంటే మంచి మంచి కొటేషన్స్ రాసేటోళ్ళు. సో అది ఎట్లా అంటే తన ఒక ల్యాడర్ తీసుకొని తను పైకి ఎక్కి సో ఆయన ఇంకా ఎవరు హెల్ప్ తీసుకునేవాళ్ళు కాదు. సో ఆయనంతా ఆయనగా మంచి మంచి కొటేషన్స్ అంటే స్టూడెంట్స్ని ప్రభావితం చేయడానికి. వెంకటేశ్వర గారు, రవీంద్ర గారు, గారు, మోహన్ గారు, సాబర్మీర్ గారు, గారు, శ్రీరాకుమార్ గారు, వెంకటలక్ష్మి గారు, విజయకుమార్ గారు, నిర్మలామణి గారు, పూర్వ విద్యార్థులైనా సరే 20 సంవత్సరాల తర్వాత మీరు గమనంలో వచ్చింది. మీరు తల్లులైపోయారు, మీరు పిల్లలయ్యారు. అయినా మమ్మల్ని గుర్తుపెట్టుకొని సన్మానం చేయాలన్న సంకల్పం కలగడం అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని గురించి మీ యథోచితంగా మమ్మల్ని సన్మానించడం, మమ్మల్ని గుర్తుపెట్టుకొని పేరున అపాయింట్మెంట్ తీసుకొని సౌకర్యాలు ఏర్పాటు చేసి తప్పించుకోవడం అనేది మంచి ఆనందదాయకమైన విషయం. ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి లక్ష్యం ఇది. ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయులు మాత్రం త్రికరణ శుద్ధిగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఇక్కడ పౌర సన్మానం దానికి జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మిగతా ఏ వృత్తికి మాత్రం ఉండవు అనేది మీరందరికీ తెలిసిన అంశం. అక్కడ ఉపాధ్యాయ వృత్తి అనేది ఉత్కృష్టమైనది. దాన్ని మనం సార్థకత చేసుకోవడానికి నిర్విరామంగా కృషి చేసి విద్యార్థులతోని తల్లిదండ్రులతోని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పరిణామం. నూలపల్లిలో ఆ పరిస్థితులు చాలా చాలా కొట్టొచ్చినట్టుగా కనిపించినాయి. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల కొట్టినా కూడా ఎవరికి రాకుండా, పాఠశాలకు రాకుండా 7వ తరగతి ఖచ్చితమైన పరీక్షలు నిర్వహించినాం. కాపీ కొట్టకుండా 2090, 92, 93 5 నెంబర్. కానీ ఏ తల్లిదండ్రులు రాలే. 8 మందే పాస్ అయ్యారు. 25 కాపీ కొట్టేటువంటి ఆయన అందరూ తెలుగు గారు వచ్చారు. పిల్లలు ఇంత చిన్నపిల్లలు అప్పుడు ఇప్పుడు గుర్తుపట్టలేని వాళ్ళకు వాళ్ళు అంత సహకారం చేసి వాళ్ళు అంత గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆదరించి పిలిచారు. అది చాలా సంతోషం. అది దానికి మేము సదా రుణపడి ఉంటాము. అంటే అప్పట్లో డిసప్పాయింట్మెంట్ అనొచ్చు, కానీ ఇప్పుడు అది మన మంచికే అయింది అని అనిపిస్తుంది. ఎందుకంటే టీచర్ ఎలా ఉండేవారంటే అప్పట్లో హిందీ 6th క్లాస్, మేబీ హిందీ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యేది. సో అప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ చాలా టఫ్ ఉండేది. మాకు ఆ ఏజ్కి ఆ ప్రొనౌన్సియేషన్ చాలా టఫ్ అనిపించేది. సో అది సరిగ్గా పలకకపోతే పోనీలే ఏదో ఒకటి అనుకోకుండా వదలకుండా ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసే వరకు వదిలేవారు కాదు. సో మేము అప్పట్లో తిట్టుకోవడం అని కాదు కానీ అనిపించేది, అరే మేము ఇంత కష్టపడి చదువుతున్నా అయితే ట్రై చేస్తున్నా కానీ టీచర్ తింటానే ఉంటారేంటి అని మాకు ఒకలాంటి ఇది ఉండేది అనమాట. కానీ తను అలా చేయడం వల్లనే సో మాకు సబ్జెక్ట్ పైన గ్రిప్ కానీ ఇంట్రెస్ట్ కానీ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా మాజీ ప్రధానోపాధ్యాయులు కలిసి ఆ తర్వాత మేమంతా కలిసి పనిచేస్తున్నాము ఇక్కడ ఈ పాఠశాలను 4 సంవత్సరాలు. గాయత్రి టీచర్ గారు, లీలాకుమారి, నిర్మల, ఆ తర్వాత రవీంద్రదాస్ సార్, వెంకటేశ్వర సార్ గారు,
మోహన్ సార్తో కూడా కలిసి పనిచేశాను. నేను చాలా సంవత్సరాలు ఈ గ్రామంలో పనిచేయడం జరిగింది. ఎందుకంటే నేను పదవి విరమణ పొందిన తర్వాత కూడా మన పురుషోత్తమరావు గారు నన్ను తెలుగు పాఠాలు బోధించడానికి రమ్మని చెప్పి ఆహ్వానించారు. నేను ఆ ఉద్దేశంతోనే వచ్చి పాఠశాలలో తెలుగు బోధన చేసేటటువంటి దాన్ని. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ భాష అయినా సరే ఎంతో ఉత్కృష్టమైనటువంటివి కాబట్టి ఇప్పుడు మీరు కొంతవరకే చదువుకున్నారు. మీ పిల్లలను ఇంకా బాగా విద్యాబోధన చేయించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది మన దేశానికి సేవ చేసేటట్టుగా మీరు వాళ్ళకి తీర్చిదిద్దాలి. ఇంకా నేను తెలియజేసేది ఏమంటే మాకు మేము పోటీ పడే వాళ్ళం 10th క్లాస్ పోతానికి, నువ్వు పోతావా నేను పోవాలా, నీ క్లాస్ అయిపోయింది కదా మేము పోతామని. అలా ఇప్పుడు ఆ పోటీ తత్వంలో కూడా పనిచేసిన ప్రస్తుత పాఠశాలకు మంచి రిజల్ట్స్ తెప్పించే వాళ్ళము, అసలు పిల్లలను మంచిగా సక్రమైనటువంటి పద్ధతిలో కూడా ఉంచేవాళ్ళం. ఇంకా నేను చేసినటువంటి సర్వీసు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరికైనా చేయలేని సర్వీస్ చేసినాను నేను పాఠశాల. అయితే ఎందుకంటే అప్పుడు ఈ దొరపల్లి పాఠశాలలో తెలుగు బోధన చేసేటటువంటి ఉపాధ్యాయులు లేని వలన పురుషోత్తమరావు గారు నాకు ఆ అవకాశాన్ని కల్పించారు. అందుకనే నేను అలాగే ఉండిపోయి మళ్ళీ తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చేంత వరకు కూడా నేను పాఠశాలలో పనిచేస్తున్నాను. తెలంగాణ రిజిస్ట్రేషన్లో పాఠశాలలో మూత వేసిన తర్వాత నేను నిర్మించుకున్నాను. అయితే ఎందుకు విరమించుకున్నాను అని అంటే నాకు అనారోగ్య కారణంగా నేను రాలేకపోయాను. మీరందరూ విద్య అనేది ఆషామాషి కాదు. విద్య నిగూఢ ఉత్తమ రూపము పురుషాలకి విద్య యశస్సు, భోగకరి విద్య, గురువు దైవము, విద్య విశిష్ట దైవము, విద్య ఉపాల జీవితము, విద్య వెలుగని వాడు మత్తుడే అని ఒక కవి రాశారు. అయితే ఆ పద్యానికి బాగా చెప్తాను. విద్య విశిష్ట విద్యని కూడా ఉత్తమం అంటే మనం రహస్యంగా డబ్బులు ఎవరికి తెలియకుండా దాచుకుంటామో అలాంటి విద్య అర్ధరహస్యంగా దాచుకునేటటువంటిది విద్య. విత్తం అంటే ధనం, విత్తము రూపము, ధన రూపంలో ఉండేటటువంటి ఆ విద్యను అందరికీ పంచిపెట్టాలి, అందరూ నేర్చుకోవాలి. అయితే విద్య విశిష్ట దైవతం అంటే మనం తెలుసుకునేటటువంటి దేవతలు అందరికంటే కూడా ప్రసిద్ధమైనటువంటిది. ఆ తర్వాత గురువు దైవము, అలా కాకుండా విద్య గృహాల పూజితం అన్నారు. రాజ్యాలను పరిపాలించేటటువంటి రాజులు కూడా విద్యను గౌరవించారు. కాబట్టి అటువంటి విద్యను మీరు ప్రతి ఒక్కరూ అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి మీ పిల్లలను కూడాను మన దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పిల్లలందరికీ పేరున నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తాను. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండాలి అనుకుంటారు, రిలాక్స్ అవ్వాలనుకుంటారు. మేడం అది చూడకుండా విద్యార్థుల కోసం అప్పట్లో మేడం చెప్పాలంటే కూడా ఆ శాలరీ కోసం కాదు, పిల్లలకు చదువు చెప్పాలి, నాకు ఎప్పటి వరకు చేతనం అవుతుందో అప్పటి వరకు చదువు చెప్పాలన్న ఆ సంకల్పం టీచర్కి ఉండేది. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా 15 సంవత్సరాలు తను వర్క్ చేయగలిగారు, విద్యార్థులకు పాఠాలు చెప్పగలిగారు. తెలుగు అంటే ఒక పొద్దున పిండి మాకు చెప్పాలంటే. ఇప్పట్లో ఎవరైనా విద్యార్థులు అంటే వాళ్ళకి తెలియదు, వస్తుందో తెలియదు, కానీ అప్పుడు ఛందస్సు ఇలాంటి అన్ని ఇప్పటికీ మాకు గుర్తుంటాయి. అజవజ దగ్గర మసజస తగ్గగా సవరణవయమ ఇలాంటి ప్రతి ఒక్కటి. ఎందుకంటే బ్లైండ్గా మేము ఇప్పుడు గురువులు గుర్తించమని చెప్పేటోళ్ళు. సో మనం బోర్డు పైన సెంటెన్స్ రాసి వాక్యం రాసి వాటికి గురువులు పెట్టండి అని బ్లైండ్గా మేము వెళ్ళి గుర్తించేటోళ్ళం. సో అంత పర్ఫెక్షన్ వచ్చిందనమాట. అది జస్ట్ కేవలం వెంకటలక్ష్మి టీచర్ గారు చెప్పే బోధనా విధానం వల్లనే మాకు అంత టాలెంట్ వచ్చింది అనుకుంటున్నాను. సో తెలుగు మాకు ఇప్పటికీ కొట్టినట్టుండే. సో ఇంగ్లీష్ అన్ని ఎంత నేర్చుకున్నా కూడా మాకు తెలుగులో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. సో ఇప్పుడు విద్యార్థులు నాకు తెలియదంతా, ఇప్పుడు ఆ గ్రామర్ కూడా చాలా మందికి తెలియదు అనుకుంటాను నేను. మాకు వచ్చిన గ్రామర్ ఇప్పుడు పిల్లలకి ఎవరికి కాదనుకుంటాను. సో రీసెంట్గా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ట్రెజర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లీలా కుమార్ టీచర్ తర్వాత నెక్స్ట్ వెంకటలక్ష్మి టీచర్ దగ్గరికి వెళ్ళాం. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాం. సో మేము ఏమనుకున్నామంటే లిటరల్లీ సో మేడం అప్పటికే కొంచెం ఏజ్డ్ కదా, మేము చదువుకునేటప్పుడు సో మేబీ కొంచెం ఆరోగ్యము కొంచెం క్షీణించి ఉంటుంది, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటారు అనుకున్నాం. యాక్చువల్గా అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. 1 అవర్ కూర్చున్నాం సార్ మేము. మేడం మార్కెట్ వెళ్ళారు. సో ఒక్కరు వెళ్ళారు, అది కూడా మార్కెట్కి. సో మేము అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
సో తన పనులు తను చాలా చాలా మాకంటే యాక్టివ్గా చేసుకోగలుగుతున్నారు ఇప్పటికి. సో మాకు లేని యాక్టివ్నెస్ మేడంకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మేడం చూడడానికి అలానే ఉన్నారు, తన యాక్టివ్నెస్ కూడా అలానే ఉంది. ఆ రోజు మోర్ దెన్ 1 అవర్ టీచర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్తుంటే వింటూనే ఉన్నాం ఆ రోజు. సో ప్రతి ఒక్క మెమరీ అంటే ఎవరెవరితో ఏమైంది ఆ సిచ్యువేషన్స్ అన్నీ చాలా చాలా క్విక్గా అంటే ఒక క్షణం ఆలోచించి మనం అప్పుడు ఏమైందో చెప్తాం. టీచర్ అలా కాదు, 1 by 1 మనకి ఏదో రీల్ మూవీ ప్లే అయినట్టుగా 1 by 1 అన్ని చెప్తూనే ఉన్నారు. లాస్ట్ ఇంకా లేట్ అయిందని ఆడనే మమ్మల్ని పంపించాడు. ఆ రోజు ఇంకా 1 hour అయినా మేము కూర్చునే వాళ్ళం. సో చాలా చాలా ధన్యవాదాలు మేడం. అలాగే పిల్లలైనటువంటి పెద్దలు మా దగ్గర అందరూ పిల్లలు అందరికీ కూడా ఇంత పెద్ద పెద్ద పిల్లలైపోయి మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిల్లలు తమ్ముడు అయ్యారు. మనం గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ మా ఇంట్లో వచ్చి పాపం సుధాకర్ నది వీళ్ళందరూ కూడా వచ్చి పాపం కాన్సెప్ట్ మాట్లాడి మాకు చాలా వంటలు అనిపించింది. పిల్లలు చూస్తే ముచ్చట అనిపించింది, బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది, సంతోషం అన్ని బాగా ఇంత గుర్తుపెట్టి మళ్ళీ వచ్చారు. 20 ఏళ్ళైనా కూడా గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చారు అని చాలా సంతోషం అనిపించింది. పిల్లల్ని అందరినీ కూడా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే కొంతమంది మారనే చక్కగా మీరందరూ చేసి ముచ్చట చూసుకోండి. అలాగే ఈ మూడు చూసినప్పుడు చూడంగానే ఈ స్కూళ్ళు ఇవన్నీ చూడంగానే ఏదో పాటలు అన్నట్టుగానే ఎన్నో కావాలి, ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా గుర్తుకొచ్చినాయి నాకు. ఎంతో మాట్లాడు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా మేము అక్కడ ప్రైమరీ స్కూల్లో కలిసి ఉండేవాడు. ప్రైమరీ స్కూలు ఉండేది, బైఫర్కేషన్ అయిపోయింది. బైఫర్కేషన్ అయితే ఇక్కడ రీకన్స్ట్రక్షన్ కాలేజీలో స్థలం ఇచ్చారు. ఆ స్థలానికి మేము 4 రూమ్లు వేసుకున్నాం. 4 రూమ్స్ వచ్చాం. పిల్లలు కట్టుకుని మాస్టర్కి పిల్లలు అందరూ డివైడ్ అయిపోయినాక అన్నీ వచ్చాం. మొత్తం అడవిలాగా ఉంది. బెల్ కూడా లేదు. పిల్లలు గంట కొట్టి పిల్లలు తిరగడానికి కూడా బెల్ కూడా లేదు. ఇంటర్వ్యూకి పంపాలంటే పిల్లలందరూ చెట్లకి పుట్లకి వెళ్ళిపోయేవారు. చప్పట్లు కొట్టుంటే అలా లంచి పంపించాలన్నా పని, ఇంటికి పంపించాలన్నా పని, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొని చాలా చక్కగా ఇప్పుడు ఈ ఊరి ప్రజలు యువత మీరందరూ ముఖ్యంగా యువత అప్పటి పిల్లలే నేను పౌరులు అన్నారు కదా, ఇప్పుడు పౌరులే మా దగ్గరికి వచ్చారు. మీరు చక్కగా పౌరులాగా వచ్చి చక్కగా స్కూల్ని బాగు చేసుకుని మంచి వాతావరణాన్ని కల్పించేసి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగా మీరు ఎన్నో అసలు మీ జన్మం 4 జన్మం నాకం ఎక్కడ ఉన్నది అంటారు. అలాగే మీ జన్మం చక్కగా అభివృద్ధి పరుచుకున్నారు. చాలా సంతోషం. అలాగే మీరు మీ పిల్లల్ని మిమ్మల్ని మీ పిల్లల్ని అలా అభివృద్ధి పరుచుకుంటూ మమ్మల్ని ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలని ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీరు అన్నట్టుగా మేము పెద్దలైన పిల్లలైన పెద్దలేదు అన్నారు. సో వాటెవర్ అది ఏదైనా సరే మీ ముందు మేము ఎప్పుడూ చిన్నపిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. గీతా గారి తీసుకుని గారు మాట్లాడవలసింది. ఇప్పుడు పురుషోత్తం రావు సార్ గారు జాయిన్ చేసుకున్నారు, మా హెడ్ మాస్టర్ గారు. ఆయన కోఆపరేషన్ లేకపోతే ఈ స్థాయి లేదు కాదు. కొంచెం మేము చాలా నేర్చుకున్నాం సార్ దగ్గర అయితే. మేము చాలా నేర్చుకున్నాం. ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి వస్తాను. నాకు అసలు హిందీ రాదు, కానీ హిందీ అర్థమవుతుంది. ద ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇందాక లాకుడు పీకుడు అన్నారు కదా, అవునా? లుక్కుడు ఆస్తుడు ఇలా చదివేవాడు వీడు. లుక్కుడు ఏంటో లుక్కుడు ఆస్తుడు ఏంటో ఇది, లాకుడు పీకుడు కాదు ఇది, ఇలా చదవాలి లేదు అని తిట్టి చదివించేదాన్ని వాడు. అలా నాకు ప్రాబ్లం హిందీ. నాకు అలాంటి హిందీ టీచర్ దొరకలే. కొంత హిందీ నేను ఇంటి దగ్గర నేర్చుకున్నాను. నేను హిందీ పాటలంటే నాకు చాలా ఇష్టం. నాకు ప్రాబ్లం ఎట్లా ఉందంటే చివరి హై పెట్టాలా హూ పెట్టాలా అర్థమయ్యేది కాదు. అదే నేను సెంటెన్స్ రాసిన తర్వాత హయ్యో హూ ఆవిడ పెట్టుకోవచ్చు కదా, దాంట్లో మాటలు కట్ చేయాలా అని మా హిందీ టీచర్ నేను తిట్టుకునేదాన్ని. అంటే నా హిందీ అలా ఉంది.
బేసిక్గా హిందీ. కానీ టీచర్ దగ్గర నాకు కొంచెం హిందీ, నాకు హిందీ పాటలు అంటే చాలా ఇష్టం. ఓల్డ్ హిందీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కిషోర్ అండ్ మసక్ రఫీ. సో కాబట్టి నా పాటలు నాకు చాలా ఇష్టంగా వినేదాన్ని. సో ప్రతి అర్థం వీడి దగ్గర తెలుసుకున్నాను. ఫస్ట్ మా వెంకటలక్ష్మి టీచర్ క్లాస్లో పిల్లలు చేతులు కట్టుకుని నోటు మీద వేలేసుకుని కూర్చునేవాళ్ళు. ఈవిడ ఎవరన్నా పాట వినకపోతే దగ్గరకి వెళ్ళి చుట్టూ పట్టుకుని బొంగ పెట్టి వీపు మీద తిరుగుతులు దిగేవాళ్ళు. డబ్బల్ సైలెంట్ పిన్, ఆ క్లాస్ పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉన్నది అంటే ఖచ్చితంగా వెంకటలక్ష్మి టీచర్ క్లాస్. ఆవిడకి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు ఈ దూలపల్లి ఈ కుక్కలాపూర్ మండలి ప్రెసిడెంట్ ఆవిడకి ల్యాండ్ కూడా ఇచ్చారు. బెస్ట్ టీచర్ అవార్డు కింద ల్యాండ్ ఇస్తే ఆవిడ అందులో ఇస్తున్నారు. సో ఆ అదృష్టం మాకెవరికి దక్కలేదు, ఆవిడకి తప్ప. ఆవిడకి దక్కింది. ఆవిడ బెస్ట్ టీచర్ అవార్డు కింద ఆవిడకి ల్యాండ్ కూడా ఇచ్చారు. లేకపోతే లీలా కుమారి, మీ ఇద్దరు లంబూ జమ్ము. నరసింహ సార్, వెంకటరెడ్డి సార్ ఇక్కడ సార్ ఉండేవారు. మీ అందరికీ బాగా గుర్తుందో లేదు. రత్నం సార్ ఉండేవారు, గుర్తుందా? మీకు గుర్తులేని విషయాలు కొన్ని నేను చెప్తానండి. నరసింహ సార్ ఉండేవాడు. అది చాలా స్ట్రిక్ట్, ఆయన చాలా సిన్సియర్. ఆ రోజుల్లో నేను పనిచేసిన ఈజీపీటీ టీచర్స్ అని ఉండేవాడు. ఈజీపీటీ ఇప్పుడు ఎస్యూటీ అంటూ, అప్పుడు 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా టీచర్ జాబ్ వచ్చేది. సో 8th క్వాలిఫైడ్ వాళ్ళు కూడా ఈజీపీటీ టీచర్స్ ఉండేవారు. సో ద బెస్ట్ టీచర్ ఆయన ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసేవారు కాదు. మరి మన పురుషోత్తమరావు సార్ ఎవరు ఊరుకునేవారు కాదు కదా. ఎవరైనా టీచర్ లేకపోతే సబ్స్టిట్యూషన్ వేసేవారు, లేకపోతే లాస్ట్ ఇప్పుడు పోవాలని వేసేవారు, లేదంటే ఇక్కడ పోవాలనేవారు. ఆయన క్లాస్కి వెళ్ళేవారు. కొంతమందికి తెలుగు ఆ రోజుల్లో మనకి ఇప్పుడు లాగా సక్సెస్ స్కూల్స్ లేవు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు మనకి. ఓన్లీ తెలుగు మీడియం స్కూల్స్ మాత్రమే ఉంది. చాలా మంది పిల్లలకి ఇప్పుడు దూరం ప్రథమ వృత్తి చెప్పారు కదా, అట్లా కొంతమంది పిల్లలకి కళా కమా కచా కటా కమా అని రాసేవారు. అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే క్వశ్చన్ కూడా కళా కమా కచా కటా కపా రాసేసి ఆన్సర్ రాయకుండా ఇచ్చేవాడు. అలాంటి పిల్లలను టార్గెట్ చేసుకునేవాడు, చేసుకుని ఎక్కువ చదువుకునేవాడు. అమ్మా బాగా గుర్తున్న పేరు బాలమణి అనే అమ్మాయి పేరు, బాగా గుర్తున్న పేరు బాలమణి. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి గొడవ కూడా పురుషోత్తమ సార్ కూడా బాగా తెలుసు ఆ విషయం. ఎంత ఆమెకి బీపీ బాగా పెరిగిపోయింది. బాలమణి లే చదువు, ఇదే లక్ష్యం కాకి దీర్ఘం సేవవుతుంది చదువు అనేవాడు. ఆ అమ్మాయి ఇలా చూసేది, చాలా డ్రైగా చూసేది, ఏ ఫీలింగ్స్ లేకుండా. అని ఆవేశం వచ్చేసింది. ఏమి నేను మీ అమ్మవారు తీసుకొచ్చి నా కాలిగా పడేసినారు, నాకు బీపీ పెరిగిపోతుంది, అక్షరం చదవాలి ఇక్కడ అని అని రోజు ఆవేశం. అప్పుడు ఏంటంటే ఓపెన్ ఇలా ఈ స్కూల్ ఆ స్కూల్ కాంపౌండ్గా ఉండేది కాదు. నేను వరండాలో క్లాస్ నడిచేటప్పుడు నడిచేది, ఆయనకు ఆవేశం వచ్చేది. అట్లా మేకలు కాచుకునే వాళ్ళు, గొడవలు కాచుకునే వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరో విన్నా వీళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు, నీకు పెళ్ళన్నా చేస్తారే, నా ప్రాణం పడేస్తారు. ఆయనకు ఆవేశం వచ్చేసేదానికి. నేను నీకు అక్షరం నేర్పలేకపోతున్నాను, నేను నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ నాకు అని. సో పేరెంట్స్ వచ్చారు. తర్వాత ఏదో అయిపోయింది, అది ఇష్యూ చదవడం కోసమే కదా సార్ అయితే. ఆయనకి పెద్ద మనిషి కదా ఆవేశం వచ్చింది. ఆయన ఒక్క నిమిషం వేస్ట్ చేసేవారు. తర్వాత మనకి ఇదే నరసింహ సార్ మధ్యాహ్నం పూట సైన్స్ చెప్పేవారు. ఒక 4th క్లాస్లో 3rd క్లాస్లో సైన్స్ చెప్పేవారు. ఆయన ఆన్సర్లు చెప్తున్నారు అంటే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఒక్కరు వచ్చేవాడు కాదు, కొంచెం చాలా అడుగుతారు. ఆయన ఏం చేసేవాడు, వెనక్కి తిప్పి పిల్లల మీద కొట్టేస్తారు. వాళ్ళు ఇలా అనుకుంటూ చెప్తారు, పట్టుకున్నాను నానంలో ఉంటాను, పట్టుకున్నాను నానంలో ఉంటాను. దెబ్బకి ఒక్క పిల్లవాడు మధ్యాహ్నం మన సైన్స్ లో క్వశ్చన్ ఆన్సర్లు అడుగుతున్నారా, ఒక్క రాడు స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు. కానీ అలాంటి టీచర్స్ ఈ రోజుల్లో లేరు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మశాంతి బాగుండాలని కోరుకుంటున్నాను. వెంకటరెడ్డి సార్తో కలిసి పనిచేశాం, రత్నం సార్తో కలిసి పనిచేశాం. రత్నం సార్ వేరే బోర్డ్స్ ఏమైనా తెలిసాయమ్మా? రత్నం సార్ అసలు మాకు వేరే బోర్డ్స్ తెలియదు. ఇంకోటి లక్ష్మణాచార్య సార్ తెలుగు సార్ ఉండేవారు. ఆయన చారీ సార్, పూర్తి పేరు లక్ష్మణాచార్య సార్, చారీ సార్ అనేవారు. ఆయన కూడా చాలా సిన్సియర్గా ఉండేవారు. ఆయన కూడాను ఒక్కరోజు మాత్రం మేము వెంకట హాస్యం చేసాము. ఒకరోజు అంటే కొంచెం తెలుగులో ప్రాబ్లం, అంటే తెలుగు లాంగ్వేజ్లో కమ్యూనికేషన్లో వచ్చిన ప్రాబ్లం. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది కదా మాట్లాడేటప్పుడు, మన పదాలు మాట్లాడేటప్పుడు నేను నా అపాయింట్మెంట్ 89. మామూలుగా నేను అంతకుముందు 2 years కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా వర్క్ చేశాను. సో
సో నాకేంటంటే కొంచెం లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ కొంచెం తెలంగాణ యాక్సెంట్ కొత్త కొత్తగా అలవాటు పడుతున్నాను ఇప్పుడు నేను. అయితే ఏమైంది, ఒక రోజు నేను స్కూల్కి వచ్చాను, చారీ సార్ కనిపించలేదు. సార్ లోపలికి వచ్చారు. సార్ ఎక్కడ పోయారు సార్ మీరు, ఇక్కడ లేరు ఎందుకు సార్, మీరు ఎక్కడ పోయినారు, మీరు కనిపించట్లేదు అంటే పక్కన పోయినా నేను అన్నాను. నాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు నాకు. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను గుర్తు వచ్చుకుని నవ్వుకుంటూనే ఉంటాము అంతగా. కానీ చారీ సార్ దొరికితే బాగుండేది. సార్ కూడా ఒకసారి చూసారు. సార్ తమ్ముడు ఇద్దరు పిల్లలు కూడా మా దగ్గర స్టూడెంట్స్గా వర్క్ చేశారు, నాకు వాళ్ళు కూడా పనిచేశారు. శివలక్ష్మి అని ఒక లేడీ పనిచేసింది ఇక్కడ, పెద్ద ఆవిడ చనిపోయారు, ఇప్పుడు లేదు నాకు తెలుసు. వాళ్ళ కోడలు కళావతి కూడా చేసింది తర్వాత మాకు. ఇప్పుడు ఆవిడ ఉందో లేదో నాకు తెలియదు. కళావతి ఇప్పటికి కూడా ఉంది. సో కళావతి శివలక్ష్మి చనిపోయినాక కళావతి వచ్చింది, చేసింది తర్వాత అంతా కూడా. మా ఈ స్కూల్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్ చెప్పినట్టుగా ఇక మేము పిల్లలు పిలుచుకోవడం, ఎంజాయ్ చేయడము, ఇది చాలా కష్టం అనిపిస్తుంటుంది మాకంతా కూడా. సరే ఏదైనా మాకు 2001లో ప్రమోషన్ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. బట్ స్టిల్ నేను 88లో సమ్వేర్ 87 ఎండింగ్ అనుకుంటున్నాను, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేశాను. నాకు మొదటి నుంచి కూడా టీచర్ అవ్వడం ఇష్టం లేదు. సో హై స్కూల్కి కంటిన్యూ చేశారు. మేము హై స్కూల్ ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చే లోపు మీరు రిటైర్మెంట్ జరిగింది. సో ట్రాన్స్ఫర్ అయింది. సో చదువు పరంగా అంటే మీకు మాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకపోయినా, అంత లేకపోయినా కానీ మిమ్మల్ని స్కూల్ కాంపౌండ్లో చూస్తూ పెరిగిన వాళ్ళు. సో ఆ అనుభవాలు చాలా ఉన్నాయి మాకు కూడా. మీరంటే ఒక యాక్టివ్నెస్, మీరు మీ ఏజ్ ఎంత పెరిగినా, మా 10th క్లాస్ ఆ టైంలో మీరు వెళ్ళేటప్పుడు కూడా మాతో కలిసి స్టెప్ చేశారు. అవి మాకు ఇంకా గుర్తున్నాయి. మాకు మాయదారి మైసమ్మ, ఎస్. సో మాకంటే చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేసేటప్పుడు ఇప్పటికీ అంతే యాక్టివ్గా ఉన్నారు. సో మీరు మేము అదే కోరుకుంటున్నాము. అండ్ ఇంకో విషయం, మాకు ఇప్పుడు మేము ఇంత పెద్దగా అయినా కూడా, చదువు అయిపోయి ఆ జాబుల్లో ఉన్నా కూడా తెలియని విషయాలు మీరు చాలా చెప్పారు మాకు. సో మీరు చెప్తుంటే అలా చాలా మంది కళ్ళప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. సో ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారా? సో మీరు ఇంకా 1 hour చెప్పినా కూడా మేము వింటూనే ఉంటాం టీచర్. సో మిమ్మల్ని మేము మళ్ళీ పర్సనల్గా కూడా కలుసుకోవాలనుకుంటున్నాము, వీలైతే అందరినీ కూడా. సో మేము మిమ్మల్ని ఫస్ట్ కలవగానే నెక్స్ట్ వచ్చి ఫీడ్బ్యాక్ మేము కొంతమంది టచ్లో ఉన్న గోల్స్కి ఇచ్చింది ఏంటంటే, వీలైతే మీరు టీచర్ దగ్గరికి వెళ్ళండి. సో అందరికీ అన్నీ తెలిసినా కూడా ఒక్కో టైంలో డౌన్ అయిపోతుంటాం లైఫ్లో. సో అలాంటి ఎలా ఓవర్కమ్ అండ్ ఎవరికి సెక్యూరిటీ, సో ఆ పిల్లల్ని నాకు పంపిస్తుంటాను. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ, నాకు కాంటాక్ట్ చేయండి. అట్లాంటి పిల్లలు ఎవరంటే చెప్పండి, వాళ్ళని ఎలా పంపించాలి, వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారు. చాలా మందికి ఛానల్స్ తెలియదు. ఒక పని చేయాలంటే నాకు ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఏ ఛానల్ ద్వారా చేయాలో చాలా మందికి ఏ విషయాలు తెలియక స్తబ్దుగా మిగిలిపోతారు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఆ పని ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. సో అట్లాంటి నేను ఇదే 2002-03 బ్యాచ్ ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద నేను తిమ్మాపూర్ వెళ్ళాను. తిమ్మాపూర్ అనే కందుకూరు మండలం శ్రీశైలం రోడ్, కల్వకుర్తి రోడ్లో తిమ్మాపూర్ ఉంది, అక్కడికి వెళ్ళాను నేను. అదైతే అనుకోకుండా అయితే మళ్ళీ అదే బ్యాచ్, అక్కడేమో 2002-03 బ్యాచ్. నిజంగా వాళ్ళకి నేను చదువు చెప్పాను, కానీ మీకు నేను చెప్పలేదు, చెప్పాడు కదా. అంటే నేను చాలా మీరు మా క్లాస్కి వచ్చి చెప్తారేమో. వేరే వాళ్ళు అంటే మా ఉన్న క్లాసెస్ మేము పంచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక అమ్మాయి చెప్పింది కదా, లాభుడు పీరుడు అనేది పదం వాడింది కదా, అది నా పదమే. అండ్ ఇంకో పదం కూడా నేను ఎక్కువ చాలా వాడతాను. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆస్తులు రాసులు పోసుకుంటే చదువుకోవడం మానేయిందన్న, లేకపోతే చదువుకోవడం. అటు తవి పాత్ర వేసిన ఆస్తులు లేవు కదా మనకి, మనం చదువుకోవాలి. ఈ సైడ్ నేను రాలేవాళ్ళని కానీ నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. మాధవి, యువర్ మాధవి. మనది ఉత్కృష్టమైనది, సాటి రాదు మరే వృత్తి దీని దీటుగా. ఉపాధ్యాయ వృత్తి మనది ఉత్కృష్టమైనది, సాటి రాదు మరే వృత్తి దీని దీటుగా. కలలుగన్న ఇంజనీర్లు, కలలుగన్న డాక్టర్లు, కలలుగన్న ఇంజనీర్లు, కలలుగన్న డాక్టర్లు,
కలలు గన్న నాయర్లు కలలు గన్న నాయకులు వారి కలలకు శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయ వృత్తి మనది ఉపాధ్యాయ వృత్తి మనది ఉత్కృష్టమైనది సాటి రాదు మరే వృత్తి దేని దేటుగా కాదు మనం సోమరులం కారాదు మనం ఆలసులం కాదు మనం సోమరులం కారాదు మనం ఆలసులం కలలు గన్న భరతావని కలలు గన్న భరతావని భావి భరత వారసులం ఉపాధ్యాయ వృత్తి మనది ఉత్కృష్టమైనది సాటి రాదు మరే వృత్తి దేని దేటుగా. వేదికపై అలంకరించినటువంటి సభాధ్యక్షుడు వెంకటేశ్వర సార్ గారు, ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతము, అదేవిధంగా మాజీ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం దాస్ సార్ గారు. మరి మేము ఈ పాఠశాలకు రావడము, మేము రాగానే అది వాళ్ళు కొంతమందిగా నుంచి ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్లలో వెళ్ళడం జరిగింది. గీతా గారికి టీచర్గా, అదేవిధంగా లీలా టీచరు వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం జరిగింది. కానీ మాతో పాటు వెంకటలక్ష్మి టీచరు, తర్వాత అదే రోజు నేను ఎప్పుడైతే 2001లో స్కూల్ని ఈ దూరపల్లి పాఠశాలకు ట్రాన్స్ఫర్ రావడం జరిగిందనమాట. ఆ రోజు నేను వచ్చిన కొంచెంసేపటికి రవీంద్రనాథ్ సార్ గారు, మరి అదే మధ్యాహ్నము వెంకటేశ్వర్ల సార్ రావడం జరిగింది. ఆ తర్వాత పీటీ సార్, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే 2001లో నేను వచ్చినప్పుడు నాది 96 BSc. అప్పుడు యూపీఎస్ పాఠశాలలో నేను హెచ్ఎంగా పనిచేసినాను. అది అప్పర్ ప్రైమరీ స్కూల్ కాబట్టి నాకు టీచింగ్ అంత అంటే చెప్పేదాన్ని, కానీ హై స్కూల్ కాదు, ప్రైమరీ వరకు మాత్రమే, యూపీఎస్ అప్పర్ ప్రైమరీ వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హై స్కూల్. నేను ఈ స్కూల్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే అక్కడే నాకు సబ్జెక్ట్ ఉంటుంది, హై స్కూల్లో పెడితే కనుక బాగుంటుంది అనేసి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత మంచి టీం నాకు వచ్చి చూడగానే అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్. పిల్లలందరూ కూడా ఎట్లా అంటే అసలు అది ఎగ్జామ్ కాదు, ఏంటి అసలు ఇది స్కూల్ అయినా ఇలా ఉంది అనేది అనుకున్నాను అనమాట. అనుకున్న సామాన్లతో కూడా అదే అన్నాను. దీని మాత్రం ఏదో గంప పట్టుకొని అంతా తిరుగుతూ ఉంది. అంటే పిల్లల ఎగ్జామ్ అసలు బుక్స్ అసలు ఉన్నాయి, ఆఫ్లైన్గా బుక్స్ అన్నీ చెప్పేసుకుంటున్నారు. ఇంకా ఇట్లా కాదు, ఇట్లా స్కూల్ ఉంటే బాగుంటుంది మనకు అనేది ఇంకా అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మళ్ళీ టీచర్స్ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టేసుకొని ఆ మీటింగ్లో ఇట్లా ఉంటే కాదు, మంచిగా పిల్లలు అట్లా చూసి రాయడం లాంటివి మానించాలి అనేది నిర్ణయించుకున్నాము. వెంకటేశ్వర సార్ గారు మరియు రిటైర్డ్ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రావు సార్ గారిని, మరియు నాతోటి మిత్రులు రవీంద్రరావు సార్ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, ప్రస్తుతం ఏఎంఓ ఇన్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్, తర్వాత మేడం కేఎం సుజాత మేడం గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే నాతో పాటు పనిచేసినటువంటి మోహన్ సార్ గారు పీఈటీ గారు రిటైర్డ్, షాబిల్మియా సార్ ప్రస్తుత పీఈటీ మేడం, తర్వాత గాయత్రి మేడం, వెంకటలక్ష్మి మేడం, లీలా కుమారి మేడం, తర్వాత నిర్మలా మేడం, మరియు వేదిక పైన ఆశీనులైనటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే జాంగీర్కి కూడా పెద్ద కాబట్టి మా తల్లిగా భావించి తనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2002 మరియు 2003 విద్యా సంవత్సరం విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఇంకా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను 2001 డిసెంబర్లో ఇక్కడ రావడం జరిగింది. సార్ సుజాత మేడం ఇంతకుముందు చెప్పారు, మోహన్ సార్ మేడం నన్ను ఒకేసారి వచ్చాము. కాబట్టి మీది 2002, 2003 బ్యాచ్ అనేది నాకు 2వ బ్యాచ్. నేను మీరు అన్నట్టుగానే అప్పుడు మీరు ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని. సరే
అది అది వేరే విషయం. నేను చెప్పిన దాన్ని మీరు ఎలా తీసుకున్నారనేది వేరే విషయం. కానీ మంచి విద్యార్థులు, అప్పట్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఆ ప్రేమ, అభిమానం, ఆ గౌరవం అనేది ఇప్పుడు కొంత తగ్గిందని అనిపిస్తుంది నాకు. ఇంకా మేము అప్పటి నుండి కూడా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, సుమారు 20 సంవత్సరాల బ్యాచ్ అప్పటి నుండి కూడా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది విద్యార్థులలో. అప్పటి మీ గౌరవం చాలా ఎనలేము. ముఖ్యంగా ఈ నందకుమార్ ఎప్పుడు నవ్వుతూ ఏ సందర్భంలో అయినా తర్వాత ట్రాన్స్ఫర్ అయి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు కూడా నవ్వుతూ పలకరించేవాడు. తర్వాత నేను 2001 నుండి 2003 ఏప్రిల్ వరకు పనిచేయడం జరిగింది. సుమారు 11 సంవత్సరాల కాలం పనిచేయడం జరిగింది. ఇక్కడ ఒక 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా ఉన్నాను. ఆ కాలంలో తోటి మిత్రుల సహకారంతో, తర్వాత గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, తదితరుల అందరి సహకారంతో కొంత పాఠశాలను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మీరు 2002-03 సంవత్సరం విద్యార్థులు పెద్దవారయ్యారు కాబట్టి మీరందరూ కూడా ఒక 3 నెలల నుంచి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టేందుకు ఈ సందర్భంలో మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ మీకు తర్వాత మీ కుటుంబ సభ్యులకు సమస్త తర్వాత మీ పిల్లలకు కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందిస్తాడని కోరుకుంటూ ముగిస్తున్నాను. థాట్ వచ్చింది ఏంటంటే ఇప్పటికి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో మనం ఎలాగైనా కలవచ్చు. కానీ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ మీరు వృత్తిరీత్యా డిఫరెంట్ లొకేషన్స్లో ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారు. సో మీకు కూడా మాలాగే ఆ కాంటాక్ట్ మిస్ అయిందని మేము అనుకున్నాం. సో ఆ 20 years మాకు ఎలా గ్యాప్ వచ్చిందో మీకు కూడా 20 కాకపోయినా 10 or 15 years. సో ఎంతో కొంత మీకు కూడా గ్యాప్ వచ్చి ఉంటుంది. సో మేము ఏమనుకున్నాం అంటే మేము కలవడంతో పాటు టీచర్స్ అందరినీ కూడా ఒక స్టేజ్ పైకి ఒక ప్రోగ్రాంలో గ్యాదరింగ్ లాగా చేస్తే వాళ్ళని కూడా కలిపిన వాళ్ళం అవుతాము. సో ప్రోగ్రామ్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని మేము ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇంకా లాగైనా సరే సో అందరినీ పిలిచి చేద్దామని చాలా గట్టి సంకల్పంతో ఉన్నాము. అది మేము ఈరోజు అచీవ్ అయ్యామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థులు వీరందరికీ నా యొక్క నమస్కారం. మీరు ఎప్పుడు కూడా ఏ విధంగా మీరు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు, మేము వస్తూనే ఉన్నాం. అయినా మీ పైన నాకు ఎంతో అభిమానం ఉన్నది, లేదని కాదు. మేము మాత్రం ఇక్కడ ఉన్నది ఏది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనే వృత్తిలో పనిచేశాను. అంతేగాని వేరే సబ్జెక్టు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రం నేను ఇక్కడ రాలేదు. కాకపోతే ఈ మన ఎవరు ఉపేంద్ర సార్ ఉండే కదా, ఉపేంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు నువ్వు సబ్జెక్ట్ చెప్పండి నన్ను చాలా హెల్ప్ చేసింది. అయినప్పటికీ కూడా నేను అప్పుడు సోషల్ చెప్పాను 6th క్లాస్లో సోషల్ చెప్పాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను అనుకున్నాను అన్ని రోజులు అసలు క్లాస్ నాకు పీరియడ్స్ అసలు అలవాటు చేయలేదు. నాకు కేవలం సోషల్కే ఇచ్చేది. అది తర్వాత కొన్ని అతను వెళ్ళిన తర్వాతనే నాకు ఇక్కడ పీజీ పోస్టు అటెండ్ పోస్టు అటెండ్ తర్వాత ఇక్కడ నేను ఏది తలుచుకున్నామో ఏది తలుచుకున్నామో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ చూసి గ్రౌండ్స్ చాలా బాగున్నాయి అనేసి ఇక్కడ ఒకటి కౌడి గ్రౌండ్ 2 చేసిన, తర్వాత వాలీబాల్ కోర్టు 2 చేసిన, 2 చేసి ఇక్కడ ఆర్పించడం. దీనికి కావాల్సింది క్రీడాకారులు ఉత్సాహం ఉండాలి. వాళ్ళ ఉత్సాహం నేను ఎంతమంది పట్టి గుంజినా కానీ రాకపోయే నేనే వాళ్ళని దగ్గర ఇక్కడ ఆడరాదు ఇట్లా అని చెప్పి వాళ్ళని యోగాకి పిలిపించి ఆ విధంగా ఒక టీం మాత్రం తయారు చేస్తాం. ఆ టీంలో కూడా ఎంతమంది 6 మాత్రం ఉండాలి. ఆ 6 వేల ఎవరు ఆ పేరు మాత్రం మాత్రం లేదు. రాజేష్ అనేటాడు, తర్వాత యాదయ్య అనేటాడు, ఇలాంటి వాళ్ళు ఒక 7 మంచిగా ఉంది. వాళ్ళని నేను బ్లాక్ లెవెల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళని తీసుకుపోయినారు. తర్వాత ఇంకొకటి ఇక్కడ మన తీసుకుంటే లోపల టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళని తీసుకుపోయినా వాళ్ళకి ప్రైజ్ కూడా తీసుకురావడం జరిగింది.
ఇదే విధంగా నేను విద్యార్థులను ఎప్పుడు కూడా కొట్టేవాడిని కాదు, కాకపోతే కట్టతోటి నేను తీసుకెళ్ళలేదు, అంతేగాని నేను కొట్టేవాడిని మాత్రం కాదు. ఈ విధంగా నేను విద్యార్థులను ఎలాంటి గర్భం చేయకుండా సరైన టైంలో రావాలనే ఉద్దేశంతో నేను వాళ్ళని చేసేది కానీ వేరే ఉద్దేశంతో మాత్రం వాళ్ళని బాగా ప్రతీకారం అనేటువంటి నాలో ఉండేది, కాబట్టి ఉపాధ్యాయ వృత్తి లోపల ఉండేది. కాబట్టి మేము వృత్తి ధర్మాన్ని పాటించడానికి మాత్రమే కేవలం కొట్టడం అనేటువంటి వృత్తి రాలేదు, అయినప్పటికీ మేము కొడుతూ ఉంటాం. కానీ దాన్ని మీరు చులకనగా పాటించకూడదు. మీరందరూ చాలా మోస్ట్ సీనియర్స్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడింది అంటే ముందుగా పురుషోత్తం సార్ గురించి చెప్పుకునేవాళ్ళు విలేజ్ అంతా, ఆ తర్వాత తెలుగు టీచర్ గురించి చెప్పుకునేవారు. అటు ఐదు టీచర్ చాలా సంవత్సరాలుగా చేసింది, లాలయ్య గారు వచ్చేవారు కూడా ఆ టీచర్ తెలుగు చేస్తారు అని చెప్పేసి స్వరూపం టీచర్ కూడా చెప్పారనమాట. స్వరూపం టీచర్ మీరు చేశారు కదా మేడం, చాలా బాగా చెప్పేది ఇట్లా అని చెప్పేవారు అనమాట. అయితే ముఖ్యంగా మరి మన లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ అందరికీ ఇండివిజువల్ గా చూస్తే మీరే నాకన్నా పెద్దోళ్ళలాగా అనిపిస్తుంది. కాకపోతే మీరు అందరు వయసులో నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి బి గురించి చెప్తే ఆమె చాలా ఏజ్ అయినా కూడా యంగ్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా చక్కగా వర్క్ చేస్తున్నది, మొత్తం స్కూల్ అంతా కూడా ఇప్పటికి కూడా బిడ్డ అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటుంది. మేము కూడా అదే విధంగా తన చిన్నపిల్లలాగా తన ఒళ్ళో ఒదిగిపోతాం అనమాట. అంటే అంతటి మంచితనం కూడా తనకున్నది అనమాట. తన సంథింగ్ తన ఆరోగ్యం బాగలేక కూడా కాదు, తన పిల్లల ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆమె పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడు మన స్కూల్కి వచ్చి ఇదంతా నాదే స్కూల్ అని చెప్పేసి అంటే అది తన హక్కు. అంటే నా ఊరు నా స్కూలు అనేది ఎవరికైనా ఉంటుంది. అది మరి నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మీరు అందరూ హీరో అని మీరు ఇప్పటిదాకా మాట్లాడారు కదా, మరి హీరో కాదు, నాకు తెలియకుండానే నాకు ఈ ఊరు రాసేసారనమాట. అయితే కౌన్సిలింగ్ లో నాకు కొంపల్లి ఉండేది. అయితే అప్పుడే ఏంటంటే నేను 2.5 years నేను తన స్నేహితుడి దగ్గరే వర్క్ చేస్తున్నా. సుబ్బారావు సార్ అని నా ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడే శ్రీరంగవరంలో. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నాకు మా హస్బెండ్కి ఇది లోపలికి ఉంటుంది, వద్దు అనేసి అన్నారు. నాకు తెలియకుండానే రాసేసి సుబ్బారావు సార్కి ఫోన్ చేసి వెంటనే మా సుబ్బారావు సార్ మరి మా హస్బెండ్కి ఫోన్ చేసి, ఏమి కాదు నేను ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ చెప్పు, చెల్లెకు చిన్న ఒక 2.5 years హెచ్ఆర్ఏ చేసి వచ్చేసింది, మీరు ఏం బాధపడద్దు, అక్కడ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి మా హస్బెండ్కి నచ్చ చెప్పడం జరిగింది అనమాట. ఆ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఆ రాత్రి 10 అవుతుందో 11 అవుతుందో నన్ను కోపంగా ఎట్లా అంటే ఇంత స్కూలు నువ్వు ఎలా వస్తా అనుకుంటున్నావు అని చెప్పేసి నాకు ఇక్కడ తీసుకొచ్చి చూపించడం జరిగింది. అయినా సరే ఆ తర్వాత నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ శ్రీరంగవరం కాబట్టి నేను అక్కడ నుంచి రాలేకపోయాను. అసలు రాలేకపోయా. నాకు 12th కంటే ముందు నేను ఆర్డర్ తీసుకున్నాను, కానీ రావాలా వద్దా అనే దాని మీద కూడా చాలా ఇదైపోయి నాకు సార్ బాగా నచ్చేపి ఇలా వెళ్ళమ్మా అని చెప్పేసి నాకు ఒకరిని తోడించి ఈ స్కూల్కి నన్ను పంపించేశారనమాట. సరే పంపించేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఆలోచించి రవీంద్ర సార్ ఆలోచించారు. ఆ సార్ వల్ల నేను ఇక్కడికి స్కూల్కి వచ్చాను. నేను అక్కడ స్కూల్లో చేసినామా, గ్రౌండ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి నిజంగా గ్రౌండ్ అవి ఇవి అన్నీ చూసినప్పుడు కూడా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నేను కూడా పిల్లల్ని ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రతి సంవత్సరం కూడా స్టేట్ లెవెల్ దాకా కూడా తీసుకెళ్ళిపోతాను. నెక్స్ట్ పిల్లలకి ఏంటంటే నా అక్క కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి అసలు సబ్జెక్టు చదువులో ఉండాలి, నెక్స్ట్ వాడు ఫిజికల్గా కూడా ఉండాలి. ఫిజికల్గా లేకపోయిన తర్వాత వాడు ఎంత చదువుకున్నా ఆ చదువుకు కొద్దిగా వెళ్తా ఉండలేము అని అనిపిస్తుంది. దాని మీదనే నేను ఫైట్ చేయడం జరుగుతుంది, దాని మీదనే నేను ఆపేయడం కూడా జరుగుతుంది. నేను దేనికి కూడా వెనకాడను తగ్గను కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చాలా సీనియర్స్ ఉన్నారు. నిజంగా ఇప్పుడు మీరందరూ మాట్లాడుతుంటే కూడా అమ్మో ఈ సీనియర్స్ అందరి దగ్గర నేను ఉంటానా, నాకు ముందే తెలియదు కోపం బాగా ఎక్కువ. ఏదైనా ఉంటే మొహం ముందరనే పడవపడి అనేస్తూ ఉంటా, ఎలా ఏంటి అని అనుకునేదాన్ని. కానీ నిజంగా టీచర్స్ అందరు నన్ను తన సొంత చెల్లిలాగా తన సొంత ఇంటి మనుషులాగా వాళ్ళు భావించేసి అందరు రిసీవింగ్ కూడా చాలా చక్కగా ఉండేది అనమాట. చాలా ఎంత బాగా మాట్లాడేటోళ్ళు అందరూ కూడా. దాంతో నేను వాళ్ళని దూసుకుపోయాను మొత్తం.
2002-2003 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దూలపల్లి ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన వేదిక సభాధ్యక్షులు బాబు చెప్పాలంటే సార్ శ్రీ ఇది రెగ్యులర్గా నాకు మంత్లీ ఒకసారి హాఫ్ అన్ అవర్ సార్తో నేను కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాను, చెప్తుంటారు సార్ నాకు. సో ముందు నేను సభాధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గారికి, ఆ రోజుల్లో లిజెండ్ పురుషోత్తం సార్ వాళ్ళంతా అక్కడుంటే ఎంట్రీ అయినా వాళ్ళు సూపర్ స్టార్ సూపర్ సీనియర్స్ ఆ రోజుల్లో కూడా. సార్ నాకు ప్రధానోపాధ్యాయుల కంటే కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి సంఘనాయకుడు, యూనియన్ లీడర్. దీనికి ప్రధానోపాధ్యాయుల మధ్య నాకు ఒక గట్టి అంటే ఈ రోజులాగా అటు ఇటు తొలగిస్తున్నాడే నాయకుడు కాదు, మాటంటే మాట. ఆ విధంగా ఉన్న గొప్ప సంఘానికి ఉపనగరం గొప్ప సంఘానికి సంఘ నాయకుడు పురుషోత్తం గారు. సో నేను సార్ ప్రధానోపాధ్యాయులుగా కంటే కూడా నాకు ఎక్కువ ఆ రకంగా నాకు సార్ గౌరవం అవునాడు. ప్రధానోపాధ్యాయులు ముందు పరంగా ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఆ రోజుల్లో December 19, 2001 నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు స్కూల్లో వినిపిస్తున్న ఒకే ఒక పేరు గీతా గాయత్రి మేడం. లెవెల్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు ఫ్యామిలీ మేడం. సో ఆ గీతా గాయత్రి నేను బీట్ చేయాలి సేమ్ సబ్జెక్ట్ బయాలజీ ఫ్యామిలీ అని. సో ఆ రోజు మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ లేకపోయి మేడం. ఎందుకంటే మేడం నాకు కూడా గుర్లే, నేను 88, 10th ఆమె 87లో కంటే టీచర్గా వృత్తి స్టార్ట్ చేసింది కాబట్టి మేడం కూడా నాకు గుర్తులేదు నా గీతా గాయత్రి మేడం గారికి. అదేవిధంగా తక్కువ ఖర్చు ఎప్పుడు కనిపించిన నవముఖంతో ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చే మా లీలా కుమార్ మేడం. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే ఒక గంట వదలకుండా ఆప్యాయతను పంచే మా వెంకటలక్ష్మి మేడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి పోలేదు, అనుకోకుండా నా అసిస్టెంట్ ఇంటి పక్కన ఇల్లు కట్టుకుంది మేడం. ఆ రకంగా రెగ్యులర్గా ఈ మధ్య ఎక్కువగా వెళ్తున్నారు. ఎంత ఆప్యాయత, ఎంత ఎనర్జీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఎనర్జీ మనకు లేదో కానీ మేడం ఉంది. అటువంటి వెంకటలక్ష్మి మేడం. నెక్స్ట్ మా సోదరి సుజాత మేడం. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఆ టైంలో మేము తను దూరంగా ఉండడం వల్ల కొద్దిగా మిస్ అయిపోయినా మేడం, సారీ మేడం. బట్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ సుజాత మేడం గారికి కలిసి 9 ఏళ్ళు పనిచేశాం ఇక్కడ. నెక్స్ట్ ప్రసన్న మేడం తిప్పుకుంది స్టార్టింగ్ లో కూడా. నా ఉద్దేశంలో స్వార్థం మేడం గారి కాంటెక్స్ట్ లో మేడం కరెక్టే. ఎందుకంటే ఒక ఉమెన్ టీచర్ ఆల్వేస్ ఫీల్స్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్. సో కంఫర్టబుల్ జోన్ లో ఉండాలని చెప్పేసి తన ప్లేస్ కుంపల్లి ఉంటే రోడ్ పై ఉంటుందని చెప్పేసి. నా కాంటెక్స్ట్ ఏంటి? మంచి గ్రౌండ్, మంచి పేరెంట్స్, మంచి విలేజ్, మంచి స్టూడెంట్స్, మంచి పొటెన్షియల్ టీఈడీకి వస్తే నా పాత స్కూల్ పాల్గొంటుందని చెప్పేసి నా కాంటెక్స్ట్. కౌన్సిలింగ్ ఉన్నాం కాబట్టి కన్ఫ్లిక్ట్ లో ఉన్నది ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఆ ఛాన్స్ ఆమె ఇవ్వలేదు. కాబట్టి ఆ రకంగా టెన్షన్ పెట్టడం జరిగింది. స్టార్టింగ్ తిట్టుకున్నది సుబ్బారావు చాలా చెప్పింది, కానీ ఏదనుకున్నా ఇక్కడ బాగుపడాలి, కొద్దిగా బెనిఫిట్ చేయాలని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ నిర్మల మేడం. నమస్తే మేడం. యాక్చువల్గా మీరు నేను ఎక్కడ కూడా కలిసిన గుర్తు నాకు లేదు, బట్ మీకన్నా విద్య థ్యాంక్ యూ మేడం. మీరు ఆశీస్సు మాకు కావాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ వస్తే మా అన్న సాధారణంగా సార్ మాటలు తక్కువగా ఉంటాయి, పని ఎక్కువగా ఉంటాయి. నేను వచ్చిన కొత్తలు గమనించినట్టే సార్ వస్తాడు, చాక్పీస్ తీసుకుంటాడు, క్లాస్ పోతాడు, తన పేరెంట్స్ చెప్తాడు, చాక్పీస్ పెడతాడు, సలహాలు ఎక్కువ ఉంటాడు. అవునా సార్? కానీ మేము చిన్నగా మీరు జాబ్లో జాయిన్ అయిన 6 వచ్చినాడు నా సెకండ్కి వచ్చింది సార్. కాబట్టి నేను కొంచెం అప్పటికే సీనియర్ గా ఉన్నాడు, ఈ విలేజ్ లో పడ్డారు, లోకల్ అని చెప్పేసి మేము జాగ్రత్త పడ్డేవాళ్ళం. సో అది సఫలపరిచారు. ఇక నెక్స్ట్ నాకు ఫ్రెండ్ తో పాటు నా హెడ్ మాస్టర్ కూడా సార్ వెంకటేశ్వర సార్ 3 ఏళ్ళు ఇక్కడ. సో ఎందుకంటే కృష్ణాజీ అంటామా రామలక్ష్మి అంటామా నేను అంటే వాళ్ళ విషయం
సార్ మొత్తం అడ్మిషన్ చూసేవాడు, నేను క్లాస్ చూసుకునేవాడు. ఉపయోగించి సార్ తర్వాత ఆ రకంగా చాలా వరకు చాలా కలిసి పనిచేసే అనుభవం, చాలా సాఫ్ట్ నేచర్, చాలా 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 అంటే భయంతో తప్పు చేయొద్దని చెప్పేసి ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది నేర్చుకున్నాను. ఆ తర్వాత మా యొక్క మోహన్ సార్, మా ఉద్యోగ రూమ్ ఉండేది పక్కన ఇక్కడ పెద్దగా రెండు ఆఫీస్ రూమ్ మధ్యలో మా రూమ్ ఉండేది. అది ల్యాప్టాప్ మా యొక్క ముగ్గురు స్టాఫ్ రూమ్. ఎందుకంటే ఆ రోజుల్లో ఫిమేల్ డామినేషన్ ఎక్కువ ఉండేది. మేమంతా కూడా ముగ్గురు ఉండాలి కాబట్టి ఒక రూమ్ ఉండేవాళ్ళం. సారు స్పోర్ట్స్ తప్పించి ఇంకోటి లేదు, లోకం అనే పిల్లలను బయట కొట్టకుండే ఆ కొట్టిన బెంచ్ తగ్గుతుండే, కానీ నాకు మాత్రం ఎవరో కావచ్చు ఇరిగిదని భయం అవుతుండే. అటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో అనుకోకుండా సార్కు ఇబ్బంది చాలా వచ్చింది ఉన్నప్పుడే, కానీ అందరం కలిసి కాపాడుకోగలిగినాం. దానిలో ఆ రోజుల్లో సార్కు స్ట్రెంత్ పడడం, ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండడం, ఆ టైంలో కూడా ఈ రోజుల్లో కొద్దిగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నాం. అది ఉద్యోగం చేసిన కష్టం, కానీ ఆ రోజుల్లో కూడా ప్రభుత్వము మెడికల్ రియంబర్స్మెంట్ ఇచ్చే శక్తి ఉన్నారు కానీ అది ముందు ఖర్చు పెడితే కానీ రాని స్థితుల్లో కూడా అందరం కలిసి ప్రభుత్వం జీవోని మార్చుకొని ముందు పాస్ చేయించుకొని సాధన కాపాడుకున్నాం. ఆ తృప్తి కూడా మిగిలింది. అది ఆయన మంచితనం కాబట్టి ఎవరు చేయలేదు అక్కడ, ఆయన మంచితనం అది. ఇక మిగిలితే మధ్యాహ్నం పూట ఖచ్చితంగా ఎందులో బిడ్డ అని చెప్పేసి వచ్చి ఒక తల్లిలాగా కాపాడిన మా జాగ్రత్త వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్సుమాంజలి పాదాలు తల్లిదండ్రులు కూడా అందరికంటే కూడా ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఇక్కడ 9 బ్యాచ్లు, 9 బ్యాచ్ల్లో 9 కరెక్ట్ అని చెప్పలేదు నేను. ఒక కొన్ని 4 బ్యాచ్లు నాకు తెలుగు అతుకున్న బ్యాచ్లు, అందులో మీరు ఒక బ్యాచ్. అంటే హైలీ సాటిస్ఫైడ్, నాట్ ఓన్లీ అకాడమిక్, ప్రొఫెషనల్, ఇప్పుడు డిసిప్లిన్ లో అన్నింటిలో కూడా 9 బ్యాచెస్ లో నాకు గుర్తున్నాయి. ఇప్పుడు బ్యాచ్ల పేరు చెప్తే మాత్రం మీతో బాధపడ్డాను కాబట్టి మీ సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ రవివారం బ్యాచ్ ఉంటుంది బహుశా రవికుమార్ వాళ్ళ బ్యాచ్. వాళ్ళకి డిసెంబర్ 19th వచ్చినామంటే రాగానే క్రిస్మస్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ వచ్చినాము, హాఫ్ డే స్కూల్స్ అది బ్యాచ్ అయిపోయింది. ఆ 2 నెలల్లో కూడా బుక్ చెప్పేసినాం. అప్పుడు కొద్ది ఇబ్బంది అయింది, మనకు చాలా చాలా విషయం వచ్చినాయి. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ చేసింది న్యూ బ్యాచ్ తోని అందర్ కమాండెంట్ ఉపకరింది సార్. ఎందుకంటే ఆయనకు నాకు పాత పరిచయం, పక్క స్కూల్ ఉండేవాళ్ళు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాడు. యాజ్ ఎ టీచర్ గా నేను చదువుకున్న స్కూల్లో ఉన్న నా బయాలజీ టీచర్ దగ్గర జి కృష్ణ దగ్గర నేను యాజ్ ఎ టీచర్ గా నేర్చుకున్నాను. డిగ్రీలో నా గురువు నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు డిగ్రీలో మోహన్ రెడ్డి సార్ కృష్ణయ్య సేమ్ బాటనీ అండ్ జియాలజీ. బట్ యాజ్ ఎ హెడ్ మాస్టర్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కూడా నేర్చుకున్నారు మా సార్ వచ్చిన. సో ఈరోజు సార్ అనుకున్నా ఐఎమ్ మిస్సింగ్ ఈరోజు అర్ధ టీచర్ అండ్ సుహాసిని టీచర్. ఆ పెద్ద మేడం అర్ణ మేడం అయితే నేను సుహాసిని మేడం బహుశా మల్కాజ్గిరి కలిసాను ఒకసారి. బట్ అర్ణ మేడం అయితే నేను 2009 లో వెళ్ళిపోతే ఇంతవరకు కలలేకపోయినాను. ఐ ఎక్స్పెక్టెడ్ టుడే షీల్ బి హియర్, ఆగకపోయింది. గుర్తు చేసుకుంటూ ఉపేంద్ర సార్ గొప్ప గుణం ఏంటి అంటే ఇండిపెండెంట్ గా ఉండాలనే దగ్గర నేను నేర్చుకున్నాను. అది చాలా గొప్ప క్యారెక్టర్. He will never depend on anyone. If you depended, you will lose your independence. మనం ఎప్పుడైతే ఒక చిన్న పనులు అంటే అవసరమే డిపెండెన్సీ అనేది ఒక ఫ్యామిలీలో ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లో ఉంటుంది. బట్ డిపెండెన్సీ నేచర్ ఉండొద్దు, ఉన్నా కూడా చాలా మైన్యూట్ గా మినిమం గా ఉండాలని చెప్పేది మాత్రం చెప్పకుండా నేర్చుకున్న చూసి చేసుకున్నది ఉపయోగపడదు. ఎందుకంటే నీ పని నువ్వు చేయని పని నేను చేస్తాను. ఎందుకంటే హెడ్ మాస్టర్ చాలా మంది ఈ రోజులు ఏంటి అంటే నువ్వు ఆ పని చేస్తారా, ఈ పని చేస్తారా, టీచర్ క్లాసులతో పాటు చెబుతూ ఆర్గనైజ్ గా ఉంటారు. అదొక అడ్మినిస్ట్రేషన్ అది. తను మాత్రం నీ పని యాజ్ ఎ టీచర్ గా చాక్ బోర్డ్, స్టూడెంట్స్ ఎవాల్యుయేషన్ వెళ్ళిపో. మిగతా అడ్మినిస్ట్రేషన్ కన్వీనెన్స్ చూపించేవాళ్ళు కాదు, అవును మేడం. బట్ అడ్మినిస్ట్రేషన్ మాకేంటంటే నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది, హెచ్ఎం కావాలి. హెచ్ఎం ఏం చేస్తాడు జరగదు కూడా ఆ తాపత్రమే ఉంటుంది. ఆ నేర్చుకునే అవకాశం ఇవ్వకుండే కానీ 9 చాటు నేర్చుకునే వాళ్ళం. ఇంకొకటి
ఆ సార్ దగ్గర ఆ రోజుల్లో అది కరెక్టే సార్కు, కానీ ఈ రోజుల్లో వర్కౌట్ కాదు. హెడ్ మాస్టర్ అంటే ఖచ్చితంగా తన టీం అందరినీ కూడా ఈరోజు మేనేజర్ కాబట్టి టీం బిల్డింగ్, టీం లీడింగ్, ఎన్నో టెక్నాలజీ మారిపోయింది ఈ రోజుల్లో కూడా. సో ఇప్పుడు నేను వచ్చానని కూర్చుంటే పోవాలి. ఆ రోజుల్లో బాగానే ఉంటుంది, బట్ ఈ రోజుల్లో ఒక స్కూల్ అడ్మిషన్ నడవాలంటే మా పెద్దలకు బాగా తెలుసు. సో మేము కలిసి చేద్దాం, రండి పోదాం అని పదాలు వాడే తప్పించే స్కూల్ నడవదు ఈ రోజుల్లో కూడా. సో సార్ దగ్గర ఆ రోజుల్లో నడిచింది, మీరు ప్రూవ్ చేసుకో. అలా తర్వాత అనిపించింది, సో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నేర్చుకున్నది ఆ సార్ దగ్గర. సో ఇవన్నీ కూడా యాజ్ అ కొలీగ్స్ గా నేర్చుకున్నాం. అన్నిటికంటే కూడా హ్యాపీ లైఫ్ మాకు. నేను టీచర్ గా స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసింది 2 స్కూల్స్, హెచ్ఎం గా 3 స్కూల్స్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో 7 చేస్తున్నా. ద మోస్ట్ సాటిస్ఫైడ్ పీరియడ్ 9 years లాంగెస్ట్ పీరియడ్ దూలపల్లి. ఎందుకు అనుకుంటున్నానంటే 96 అపాయింట్మెంట్ అయినప్పుడు 2001 వరకు జాబ్ లో కొత్త జాయిన్ అయినప్పుడు ఎవరికైనా ఏమంటే వెలుగు ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుందేమో కానీ 23 ఏళ్ళకి జాబ్ లో జాయిన్ అయితే స్కూల్లో ఉన్న అందరు సీనియర్లు మనమే జూనియర్. ఎవరు కనిపించింది ఇక్కడ పని ఇక్కడ కనిపించి ఇదే ఉంటుంది. ఆ 6 years ఆ విధంగా నేర్చుకున్నాడు. నేను తప్పట్లేదు, భయంతో నేర్చుకున్నా. అక్కడ నా క్లాస్ లో కూడా ఇంచుమించు అది 2000 చాలా స్కూల్ హెడ్ మాస్టర్. ఇప్పుడు నేను పనిచేసిన ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్లో ఇప్పుడు మన వెంకటేశ్వర హెడ్ మాస్టర్ అక్కడ. సో అక్కడ హెవీ స్ట్రెంత్, తక్కువ హై స్కూల్స్. అక్కడ ఎంత కష్టపడ్డా సరే రిజల్ట్ 70, 60, 80, 70, 60, 80 వచ్చేది. అక్కడ నేర్చుకున్నాను ఎట్లా క్లాస్ రూమ్ డీలింగ్ చేయాలో చేసి కమెంట్. ఎందుకంటే నాకు జాబ్కు ఎడ్యుకేషన్కు గ్యాప్ లేదు. ఒక 6 months లో పాటు బిఎడ్ అయిపోతే నాకు జాబ్ వచ్చింది. ఆ గ్యాప్ లేదు కాబట్టి నాకు డైరెక్ట్ గా కాలేజ్ టు హై స్కూల్ టీచింగ్ ఎంతసేపు కాంటెంట్ పైన ఫోకస్ ఉంటుంది. దాన్ని నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద గ్రౌండ్, పెద్ద స్కూల్, పెద్ద వాతావరణం, పెద్ద హెచ్ఎం, మంచి పిల్లలు. సో ఇక్కడ సంథింగ్ వీ కెన్ డూ, చేయగలుగుతాం. అంతవరకే అద్భుతంగా బేసెస్ పోయాడు మన సీనియర్స్, పురుషోత్తమ సార్ కానీ మన యొక్క గీతా గారి కానీ అందరూ కూడా ఒక పిల్లలు విధంగా ఉంచారు. ఉంచిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, కింద పడేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా బేకారంట. అలా ఉంచకుండా మాక్సిమం మన యొక్క స్ట్రెంత్ మేరకు అందరం కలిసి పని చేసుకుంటూ ఒక టేక్ ఆఫ్ తీసుకెళ్ళాం. ఆ రకంగా ఆ రోజున డిసిప్లిన్, ఆ రోజున్న పరిస్థితులు మీరు ఎంత ప్రాపర్ గా ఉన్నారో ఈ రోజు ది వే ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆల్సో సేమ్ దట్ రిఫ్లెక్టెడ్ టుడే ఆల్సో. ఈ రోజు కూడా బట్ ఒక నమ్మకాన్ని డిస్టర్బ్ చేస్తున్న ఈ కోవిడ్ తర్వాత కూడా యువర్ పేరెంటింగ్ ఈజ్ గుడ్ అనే ఒక మంచి మెసేజ్ మీ బ్యాచ్ ద్వారా ఒకరి ద్వారా ఒక శాంపుల్ చేయించారు. అటువంటి శాంపుల్స్ ఈ 46 మంది కూడా ఉంటాయి కాదను. విష్ ఆల్ ది బెస్ట్. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. నాకు మంది ఫోన్ చేసి సార్ అనుకుంటున్నానంటే అయ్యో వేరే చేయి మాత్రం చూడే మాత్రం ఉందని చెప్పినాను. నేను నరకం ఎంతుంటుందో మా సార్ తెలుసు నా పరిస్థితి. ఇవేళైతే మా మనవడి పని మా ట్రైనింగ్స్ తొలిపెట్టుకు ముందే ఇష్యూస్ అయిన తర్వాత ఏదో వద్దు అని చెప్పేసి చెప్తే సరే సార్ ఆగస్టు 1 చెప్పాడు. చెప్పిన మంచి ప్రోగ్రాం. అయితే సరస్వతి విగ్రహం మాత్రం నాకు ఉదయం 2 సార్ చెప్పాడు సార్, నాకు తెలియదు. కానీ పక్క 2 రూపాయలు వచ్చాము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఉందని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపించింది. ఒక మంచి విగ్రహ ప్రతిష్టతోని మీ బ్యాచ్ ఈ రోజు ఈ స్కూల్లో కూడా మమ్మల్ని పిల్లడమే కాకుండా అద్భుతమైన ప్రోగ్రామ్ తో శ్రీకారం చుట్టారు. అయితే నేను అలా సజెస్ట్ చేసిన మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు నంగలి టీమ్ ఆల్ బ్యాచ్ మెంబర్స్. మేము ప్రయత్నం చేస్తే మా గురు సంకల్పంతో మా ఊళ్ళో 60 బ్యాచ్లతో 60 గ్రూపులకు 3 సార్లు జూమ్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేసి మొబిలైజ్ చేసి అందరినీ ఏకం చేసేసి ద పర్పస్ ఇస్ కాజ్ ఉంటారు సార్. మేము వచ్చినాం, విగ్రహ చేసుకున్నాం, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి, అందరం కలుసుకున్నాం, అందరినీ కలిపారు. ఈరోజు మీ ఆత్మీయంగా మళ్ళీ సన్మానం చేశారు, బ్లెస్సింగ్స్ ఇచ్చినాం. బట్ మీరందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్క స్థాయిలో దేవుని వల్ల మంచి సెటిల్ అయ్యారు, ఇంకా చాలా సెటిల్ అయి ఉంటారు. ఈ రోజు ప్రభుత్వం ఎంత చేస్తున్నా సరే మనం కొన్ని ఏరియాస్ కు ప్రభుత్వం 100% ఎప్పుడూ చేయలేదు.
అలాగని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం నిందించకూడదు. ఇంత హై పాపులేషన్ ఉన్న కంట్రీలో కూడా is not possible. Every activity, everything will be done by government and చెప్పేసి as a social responsibility, as the citizen of India, నీ శక్తి మేరకు మన శక్తి మేరకు అట్లీస్ట్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ వెళ్ళి మీరు యొక్క అల్యూమినియం పర్ఫెక్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసి ద బిగినింగ్. ఈ బిగినింగ్ ఇంకా స్ట్రెంథన్ చేసుకోండి. స్ట్రెంథన్ చేసేసి ఒక నోబెల్ కాజ్, ఆ నోబెల్ కాజ్ అనేది ఎడ్యుకేషన్ మీరు చేయగలిగిస్తారా లేకపోతే ఎక్కడ దేని ఒక రూల్ని ఐడెంటిఫై చేయండి. ఇదే చెప్పరు. బికాస్ చెప్పాలంటే ఇప్పుడు మా అందరికంటే కూడా మంచి ఇంటలెక్చువల్స్ అవుతున్నారు, మంచి హై పొజిషన్ లో వెళ్తున్నారు, హై ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ మీకు వచ్చేసినాయి, ఇప్పుడు మీకు సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసినాయి. నేను మీకు ఇప్పుడు అప్పటిలాగా 2002-03 లాగా పావుదాలు చెప్పి మీకు ఇంట్లో పెట్టాలని చెప్పేసి నేను తప్పు చెత్త కనిపించాను. బికాస్ హైలీ వచ్చి ఉంటాం, ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి అటువంటి ఉన్న మీరు మీకున్న సాఫ్ట్ స్కిల్స్ తో, మీకున్న ఇన్వెస్టింగ్ స్కిల్స్ తో, మీకున్న ఆ టైం చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళని కూడా అట్లా టైం ఇచ్చేవాళ్ళని తీసుకోండి, డబ్బులు ఇచ్చేవాళ్ళని తీసుకోండి, ఆలోచన తీసుకోండి. తీసుకొని ఒక మంచి కాజ్ Dulapalli Enterprises Aluminium is going to do big thing in the village without any political involvement and without any egos. అమ్మయ్య ఈ లాస్ట్ సార్ మాట్లాడాలి, ఈసారి మాట్లాడితే అది అమ్మాయి అయిపోయింది. సరే, చివరికి నాకు అవకాశం వచ్చింది, పర్వాలేదు. ఎందుకంటే అందరూ ఎవరెవరు ఏం చెప్తున్నారో, ఎవరెవరి అనుభవాలంటే, ఎవరెవరు ఆలోచించేటటువంటి వినేటువంటి అవకాశం లభించిందన్నమాట. సో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అనుభవజ్ఞులు, పెద్దలు నాకంటే చిన్నవాళ్ళు చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలు, వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చిన్నవాళ్లకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే మా ముందున్నటువంటి విద్యార్థులు మీరందరూ బాయ్స్ అండ్ గర్ల్స్, అంటే ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా మీరు స్టూడెంట్స్ కాకపోవచ్చు, బట్ యు ఆర్ స్టూడెంట్స్ అంతే. అయినప్పటికీ కూడా సరే ఇంతమంది టీచర్స్ని పిలిచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది నందు ఇంకా ఇద్దరు మన సుధాకర్ అండ్ వాళ్ళు ముగ్గురు వచ్చి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఇలాంటి ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం. ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని సరి అయిన మార్గంలో ముందుకు తీసుకెళ్ళడం, దాన్ని పూర్తిగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహించుకోగలడం అనేటువంటిది అది తప్పనిసరి చేయాల్సినటువంటి పని. దానికి వాళ్ళకి సరే వాళ్ళు అడిగినప్పుడు వారికి కావాల్సిన సూచనలు ఇవ్వడం, ఎలా చేస్తే బాగుంటుందని చేసుకోవడం అనేటువంటిది నిర్వహించుకున్నాము. ముందస్తుగా ఈ కార్యక్రమంలో అది ముఖ్యమైన భాగంగా అమ్మని తీసుకొచ్చారు. వెరీ హ్యాపీ థింగ్, చాలా సంతోషం. అమ్మ వచ్చింది ఫస్ట్ విగ్రహం చూడగానే ఇలా ఎప్పటి నుంచో అటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. అందుకు మీ అందరికీ నేను వాస్తవానికి పెద్దలైతే శిరస్సు వంచి నమస్కరించాలి, కానీ మీరందరూ పిల్లలేగా ఉండాలని నేను చెయ్యను. మీరందరూ కూడా శతమానం భవతి శతాయుగా మీరందరూ చక్కగా అన్ని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో ఉత్తరోత్తర అభివృద్ధి దశగా మీరందరూ అభివృద్ధికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. అలాగే అమ్మవారి అనుగ్రహం మనందరి పైన ఉండాలి అని చెప్పని, ఉంటుంది అని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనందరం అలాగే కలిగి ఉంటాం. మన సారు రవీంద్ర సార్ మాట్లాడుతూ సార్ ప్రత్యక్షంగా మీకు సారు ప్లస్ మరి తరుణ్ సార్ తరుణ్ సార్ కాబట్టి దూలపల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొకటి, నేను ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత ఓ 2 years తర్వాత వారు అప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఏదో పని మీద ఉన్నారు. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీకు నేను ఒక మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి మీరు మంచిగా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి ఆ మెయిల్ చేయండి సార్. మెయిల్ చేస్తే మన పాఠశాలకు బెంచీలు టేబుల్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పని
చెప్పారు. చెప్తూ చెప్పాను నాకు దూలపల్లి అంటే అదొక రకమైన అభ్యాసమైనటువంటి అభిమానం సార్. నాతో మీతో అంటేనేమో సార్ ఏదో మీ ముందు కాస్త ఏదో కాస్త బాగా చెప్పారు కదా చెప్పాడు అనుకుందాం కాదు. నాతో చెప్పాలని అవసరం లేదుగా. నాతో ఫోన్లో అదే మాట చెప్పారు. దూలపల్లి అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ సార్. అందుకోసం చెప్పని మీరున్నారు కదా రైట్ మీరు మెయిల్ చేయండి అని చెప్పలేదు సార్. వెంటనే ఏమైనా మెయిల్ అని చెప్పని ఆ మెయిల్ తీసుకోవడము, టీవీ రావు గారు అని చెప్పని మోడీ బిల్డర్స్ హెడ్ అన్నమాట, వారిని మెయిల్ చేయడము. ఆ మెయిల్ చేసిన తర్వాత వారు వచ్చి మన పాఠశాలను చూసి మనకు ఒక 25-50 బెంచీలు బిఎడ్ఎస్కి ఇవ్వడము, ఒక 10 టేబుల్స్ ఇవ్వడము, ఒక 15 చైర్స్ ఇవ్వడము. ఆ విధంగా అంటే వారు అక్కడ వేరే పాఠశాలలో వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసులలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏదైనా అవకాశం వస్తే ఎదురైనట్టు ఎనీథింగ్ టు మై దూలపల్లి అనేటువంటిది ఒకటి మనసులో ఇస్తారు అనుభవం వచ్చింది. కానీ నెక్స్ట్ 2-3 monthsలో డెఫినెట్గా మేము గెట్ టుగెదర్ ఆల్ బ్యాచెస్ ఖచ్చితంగా చిన్న